అప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొచ్చాను. ఎలా ఉంది టేస్ట్? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భగవత్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్ అండి హెల్పింగ్ వీడియోస్ అండి, అందరికీ ఫుడ్ డొనేట్ చేయడం అండి. ఇప్పుడు అది చేయడం కొన్ని టైంలో మనకు కుదరట్లేదు, దానివల్ల మన యూట్యూబ్లో వీడియోస్ కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమైనది ఏంటంటే ఫస్ట్ కుకింగ్ అండి. కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ హెల్పింగ్ వీడియోస్ చేసుకుంటానండి. దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. ఆమ్లెట్ ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా చూడండి. అది చేసిన తర్వాత ఎవరికి ఇస్తాను అన్నది కూడా మీరు తప్పకుండా చూడాలి. 2 ఎగ్స్ తీసుకుందామండి. లైట్గా కారం, సరిపడా ఉప్పు అండి, కొంచెం గరం మసాలా వాడుతున్నా అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మిక్స్ చేసుకోవాలి. ముందుగా బ్రెడ్ ముక్కల్ని లైట్గా దూర వెచ్చగా కొంచెం కాల్చుకుందామండి. సరిపడా కావాల్సినంత నూనె పోతున్నామండి. మనం ముందుగా కలుపుకున్న ఇవన్నీ మనం ఒకసారి కలుపుకొని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇలా మార్చుకున్నామండి. ఓకే, రెడీ. ఇది ఒకసారి బౌల్లో తీసుకుందాము. ఒక ముఖ్యమైన అమ్మాయికి ఇప్పుడు ఇవ్వబోతున్నానండి ఈ బ్రెడ్ ఆమ్లెట్. అది ఎవరో మీకు ఒక్కసారి మీరే చూడండి. నా ఫస్ట్ ఫుడ్ డొనేషన్ ఎవరు చేస్తున్నానంటే ఇక్కడ పార్కులో, మా ఇల్లందులోని పార్కులో ఉంటా. మా ఇల్లందు పార్కులోని వాచ్మెన్ కూతురు అండి. కరెక్ట్ టైంకి వచ్చామండి, పాప అన్నం తినే టైంకు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేద్దాం, ఆమె అందులో నంచుకొని తినేస్తుంది. పాప కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చాలా సంతోషంగా ఉండక కనీసం ఇప్పుడే శేఖర్కు దారిలో పడతాడు. వాళ్ళకు ఒక కొత్త జీవితం మొదలవుతుంది. చాలా సంతోషంగా. ఎలా ఉంది టేస్ట్? నమ్ములు నమిలి టేస్ట్ ఎట్లుందా అన్నది నాకు చెప్పు. మంచిగుందని చెప్పు. మిగుతుందా అక్క? నమ్మలేదా? నమ్ముతుందా అక్క? బాగుందా? నమ్ముతుందా? బాగుందని చెప్పు.
తలుచుకుని తలుపు దాని గురించి